ఇక్కడికి ఆ రకంగా వెళ్ళిందంటే ఏర్లు ఉంపులుగా ఆ, చూడండి. అది ఇంకొక ఇప్పుడు తొమ్మేటప్పుడు కూడా మట్టి మన తౌడల్లే వచ్చిందండి. మామూలుగా అందరు గడ్డలకు వచ్చి ఇవన్నీ ఇరిగిపోతా ఉంటాయి. ఇన్ని బెండ్లు ఉంటే అసలు భూపై ఇటుకు రాదు మనకు దుంప, అవును ఇరిగిపోతా ఉంటుంది. ఇరిగిపోయిద్ది. ఆ, దీనికి అట్ట ఉండదు, మన తౌడులో తీసినట్టే, మెత్తగా తౌడులో తీసినట్టే. ఉమ్, భూమిని తయారు చేయాలండి, భూమిని సారవంతం చేయాలి. కానీ ఇది చేయకుండా పైన అయ్యి వేయాలా, ఆ ఎరువు వేయాలా, కషాయాల. అసలు రోగం రాలేదు అంటే కషాయం ఎందుకు? కషాయం ఎప్పుడు ఆలోచన చేయాలా? రోగాలు వస్తుంటే ఆ రోజు చేయాలా? ముందుగానే మందుల కంపెనీల కోసం మనం బతికినట్టుంది ఇది. ఉమ్, మన కోసం మనం బతికినట్లేదు. ఆ మందుల కంపెనీ వాడు ఆడి డబ్బులు రావడానికి రోజు బిల్లు వేసుకోవడానికి మనం ఆరోగ్యం జరగొట్టుకుని రోజు డబ్బులు పెట్టుకుంటే ఆడు బాగుపడతాడు, మనకు రోగం వచ్చింది. భూమిని బాగు చేస్తే పంట పండిద్ది. అయితే ఉమ్, ఎరువులు కొట్టుకాడికి వెళ్ళి ఎరువులు కొట్టుకొచ్చి ఆ ఎరువు వేయంగానే ఆడు చెబుతాడు, నువ్వు ఇవాళ పిండేసావా, నా రోజులకి ట్రబుల్ వచ్చింది, పైన మందు కొట్టాలి, పురుగు వచ్చిందని చెబుతాడు.